నల్గొండ కాంగ్రెస్ లో మళ్లీ వర్కపోరు మొదలైందా? నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఈ విషయం మరోసారి బహిర్గతమైందా? శాసనమండలి చైర్మన్ కు ప్రోటోకాల్ ఇవ్వకుండా అడ్డుకున్నదెవరు? గుత్తా సుఖేందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ అవుతారని ఆ నేత టెన్షన్ పడుతున్నారా? అందుకే ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారా? ఇంతకీ ఎవరైనా ఏంటా ప్రోటోకాల్ గొడవ? లెట్స్ వాచ్ ది స్టోరీ. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ ప్రోటోకాల్ వివాదానికి తెరలేపింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆర్ఎండ్బి శాఖ చేసిన పత్రికా ప్రకటనల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి అయినప్పటికీ అధికారిక ప్రకటనలో తన ఫోటోను చేర్చకపోవడంపై గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించిన ప్రోటోకాల్ జాబితాలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ డీసీసీ ప్రెసిడెంట్ ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డికి జరిగిన అవమానంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. నల్గొండ టూర్కు ముందు గుత్తాను శాంతింపజేసి తన వెంట హెలికాప్టర్లో గుత్తా సుఖేందర్ రెడ్డిని తీసుకువెళ్లడంతో జిల్లా నేతలు షాక్ తిన్నారని తెలుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గుత్తాది నల్గొండ కావడంతో వచ్చే ఎన్నికల్లో తానే లేదంటే తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డిని పోటీ చేయించే ఆలోచనలో సుఖేందర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నల్గొండను వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నల్గొండ నుంచి కోమటిరెడ్డి గెలుపొందారు. ఆయన మరో నియోజకవర్గానికి వెళ్లే పరిస్థితి లేదు. అటు గుత్తా కూడా నల్గొండపైనే కర్చీఫ్ వేసి ప్లాన్ లో ఉండడంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. మరోవైపు గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి విజయ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అవకాశం దొరికితే నల్గొండలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారట. కానీ నల్గొండలో మాత్రం ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా కోమటిరెడ్డి జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు గుత్తాకు ప్రోటోకాల్ ను విస్మరించడం వెనుక మంత్రి వెంకటరెడ్డి ఉన్నారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి వెంకటరెడ్డి మధ్య వివాదం చెలరేగింది. ఉపాధి హామీ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు ఇద్దరు నేతల మధ్య దూరం పెంచాయి. జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి పలు అభివృద్ధి పనులను సాధించారు. తనకున్న పరిధిలో జిల్లాలో ఎక్కడైనా పనులు ప్రతిపాదించే హక్కు తనకు ఉందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెబుతున్నారు. కానీ తనకు తెలియకుండా జిల్లాలో పనులను ప్రతిపాదిస్తే ఊరుకునేది లేదని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు అధికారులకు తలనొప్పిగా మారి ఏకంగా కలెక్టర్లకు అసెంబ్లీ సెక్రటరీ నుంచి నోటీసులు ఇచ్చే వరకు మ్యాటర్ వెళ్ళింది. మరోవైపు డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాష్ నేతను కూడా మంత్రి వెంకటరెడ్డి అస్సలు పట్టించుకోవడం లేదు. దాంతో జిల్లాలో మంత్రి వెంకటరెడ్డి వర్సెస్ జిల్లా నేతలు అన్నట్టుగా సీన్ మారింది. ఇదిలా ఉంటే నల్గొండ టూర్లో నల్గొండ మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డికి సీఎంఓ సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వేదికపై ఉండగా ప్రోటోకాల్ వివాదం కారణంగా మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని సీఎంఓ సెక్యూరిటీ సిబ్బంది వేదికపైకి అనుమతించకుండా నెట్టివేశారు. దీంతో మనస్తాపం చెందిన మేయర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముగించి వేదిక దిగిన తర్వాత సీఎంఓ సెక్యూరిటీ సిబ్బంది పైకి ఆగ్రహంతో దూసుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో నల్గొండ నేతల్లో ఉన్న అంతర్గత పోరు మరోసారి బట్టబయలైందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.